బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ అణుశాస్త్రవేత్త డాక్టర్ రాజగోపాల చిదంబరం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని జస్లోక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు శనివారం. పోఖ్రాన్ న్యూక్లియర్ పరీక్షల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. చెన్నైలో జన్మించిన రాజగోపాల చిదంబరం మద్రాస్ యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్తో బీఎస్సీ పూర్తి చేశారు. 1962లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి పిహెచ్డి సాధించారు. 1975లో జరిపిన పోఖ్రాన్ 1, 1998లో నిర్వహించిన పోఖ్రాన్ 2 అణు పరీక్షల్లో ఆయన కీలకంగా పనిచేశారు. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్ డైరెక్టర్గా వ్యవహరించిన రాజగోపాల చిదంబరం అణుశక్తి కమిషన్కు చైర్మన్గాను సేవలందించారు. ప్రముఖ అణుశాస్త్రవేత్త డాక్టర్ రాజగోపాల చిదంబరం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని జస్లోక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచారు. పోఖ్రాన్ న్యూక్లియర్ పరీక్షల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. చెన్నైలో జన్మించిన రాజగోపాల చిదంబరం మద్రాస్ యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్తో బీఎస్సీ పూర్తి చేశారు. 1962లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి పిహెచ్డి సాధించారు. 1975లో జరిపిన పోఖ్రాన్ 1, 1998లో నిర్వహించిన పోఖ్రాన్ 2 అణు పరీక్షల్లో ఆయన కీలకంగా పనిచేశారు. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్ డైరెక్టర్గా వ్యవహరించిన రాజగోపాల చిదంబరం అణుశక్తి కమిషన్కు చైర్మన్గాను తన సేవలను అందించారు.